హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ దోస ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఏది ఎంత క్వాలిటీలో తీసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఇప్పుడొచ్చేసి మనకు ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నామనుకోండి. మినపప్పైనా, మినపగుళ్ళైనా 2 గ్లాసులు బియ్యం అనేది తీసుకోండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్‌తోని శనగపప్పు తీసుకోండి. చిన్న టేబుల్ స్పూన్‌తోని మెంతులనేటివి తీసుకోండి. అలాగే ఈ రైస్ అనేది మీరు రైస్ అయినా వేసుకోవచ్చు, అటుకులైనా వేసుకోవచ్చండి. రైస్ అనేది మనం ఎప్పుడైనా గానీ మాక్సిమం నైట్‌కే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి, మిగిలిపోయిన రైస్‌ని నేను ఇందులో మిక్సీలో వేసేసి పట్టేస్తానండి. జస్ట్ మన గుప్పెడంత అయితే సరిపోతుంది. లేదంటే మేము రైస్ వేసుకోము, అటుకులు వేసుకుంటామంటే అటుకులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ రెండైతే యూజ్ చేస్తానండి. రైస్ అయినా లేకపోతే అటుకులైనా ఈ 2 మాత్రమే యూజ్ చేస్తాను. అయితే మనకు ఇలా వేయడం వల్ల అటుకులైనా, రైస్ అయినా వేయడం వల్ల దోసలు కొంచెం ఎర్రగా వస్తాయి. మీకైనా ఎర్రగా రాకపోతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేయండి. దోస వేసేటప్పుడు మంచిగా కలిపేసేయండి. సాల్ట్ వేస్తాం కదా! అప్పుడే ఒక హాఫ్ టేబుల్ స్పూను షుగర్ అనేది వేసేసి చక్కగా కలిపేసి వేసేసేయండి. చాలా బాగా వస్తాయి. నేనైతే షుగర్ కూడా వేయట్లేదు. అందుకే నేను మీకు రైస్‌తోని చూపిస్తున్నానండి. మిక్సీ మొత్తం కూడా పట్టేసుకున్న తర్వాత మీరు సాల్ట్ అనేది వేయకుండా అలానే పెట్టేసేయండి. ఎందుకంటే తొందరగా పులిసిపోతుంది పిండి కాబట్టి మనం ఒక 3, 4 టైమ్స్ వరకి ఒకేసారి పట్టేసుకొని పెట్టుకుంటాం కాబట్టి, దోసలు వేసేటప్పుడు సాల్ట్ అనేది వేసేసి కొంచెం మీకు రెడ్‌గా రావాలి అంటే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసేసి దోస అనేది వేసేసుకోండి. నేనైతే షుగర్ అనేది యాడ్ చేయకుండానే చూయిస్తున్నానండి. అన్నంతోనే చూయిస్తున్నాను. ఒక్కొక్కసారి అన్నం వేస్తాను. ఒక్కొక్కసారేమో అటుకులు వేస్తానండి. రైస్ మిగిలింది కాబట్టి నేను రైస్ అనేది వేస్తున్నాను. నేను చాలా సార్లు కూడా ట్రై చేశాను. చాలా బాగా వస్తాయి. చూడండి మనం మొత్తం కూడా పట్టేసిన తర్వాత మూత పెట్టేసి దానిపైన కొంచెం ఏదైనా బోర్లేసామనుకోండి, ఒక పెద్ద బవన్ లాంటిది ఏదైనా చక్కగా మనకి ఇలా పొంగుతూ వస్తుందండి. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి మనకెంత బాగా వచ్చిందో. ఇందులో ఇప్పుడు నేను సాల్ట్ అనేది వేస్తున్నానండి. సాల్ట్ వేసేసి చక్కగా కలిపేసేయండి మొత్తం కూడా. నైట్‌కే వేసి పెట్టుకుంటే పులిసిపోతుంది కాబట్టి నైట్‌కి వేయకండి. ఇలా కొంచెం సాల్ట్ అనేది వేసేసి చక్కగా కలిపేసేసి ఇప్పుడు నేను దోసలు చూపిస్తాను చూడండి. అలాగే మనం దోస వేసేటప్పుడు పెనం బాగా వేడెక్కి ఉండకూడదండి. మీడియంలో ఉండాలి. బాగా వేడెక్కి ఉంటే మనకు దోసలనేటివి కరెక్ట్‌గా రావండి. కాబట్టి మామూలు హీట్ అనేది చూసుకొని దోస అనేది వేసుకోండి. అలాగే మీకు ఒకవేళ క్రిస్పీగా రావాలి అంటే సిమ్ టు మీడియంలో మంటని అడ్జస్ట్ చేయండి. ఒకవేళ మీకు మెత్తగా రావాలి అంటే హై ఫ్లేమ్‌లో కాల్చుకుంటే సరిపోతుంది. అలాగే నెయ్యి గాని, నూనె గాని వేస్తే సరిపోతుంది. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేయండి. పైన మీరు లోపల ఆలుగడ్డ గాని లేదంటే ఎగ్ దోస గూడా వేస్తారు. నేను మాత్రం ప్లెయిన్‌గా వేస్తున్నానండి. దీంట్లోకి కారం పొడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ చూయించినవి అవిసెలండి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలండి. ఇవన్నిటిని కూడా సిమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించండి. వేయించేసి ఒకటి ఒకటి మిక్సీ అనేది పట్టుకోండి. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు లాస్ట్‌లో పట్టండి. అలాగే మిక్సీ మొత్తం పట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మరొక తిప్పండి సరిపోతుంది. మన కారప్పొడి ఇడ్లీలోకి, దోసలకి చాలా బావుంటుంది. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.